పవన్ కళ్యాణ్ తాజాగా మరొకసారి ప్రజల దగ్గర నుండి వినతి పత్రాలు సేకరిస్తూ వాళ్ళతో మాట్లాడతా సమయాన్ని వెచ్చించుకుంటూ వచ్చారు. అందులో వాళ్ళకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నటువంటిది అంటే చాలామంది ఇప్పుడు సమస్యలు అంటూ బారులు తీరుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆయన పరిష్కరిస్తారంటూ తాజాగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు తమను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 5 స్టాఫ్ నర్సులు నియమించేలా చూడాలని కోరారు. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు బీమా కల్పించడంతో పాటు పరస్పర అంగీకార బదిలీలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు తన తండ్రికి చెందిన ఎకరున్నర భూమిని కబ్జా చేయడంతో పాటు సగానికి పైగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బావరాజుపాలెంకి చెందిన శ్రీమతి కృష్ణవేణి అనే మహిళ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. తమ భూమి తమకు వచ్చేలా న్యాయం చేయాలని కోరారు. తమ కుమారుని తన స్నేహితులు హత్య చేసి రోడ్డు మీద పడేశారని, అయితే పోలీసులు దాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి క్లోజ్ చేశారని చోడవరంకి చెందిన శ్రీమతి సోమాదుల కృప అనే మహిళ తెలిపారు. దీని మీద సమగ్ర విచారణ జరిపేలా పోలీసుల్ని ఆదేశించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరింది. విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన పలువురు మహిళలు తమకు సొంత ఇల్లు లేదని, రేషన్ కార్డు లేదని, ఒంటరి మహిళ పెన్షన్ రావడం లేదని పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకున్నారు. అంతకుముందు విజయవాడలోని క్యాంప్ కార్యాలయం దగ్గర కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలకి చెందిన శ్రీమతి నిమ్మగడ్డ అనురాధ అనే మహిళ స్థానిక పంచాయతీలో అవకతవకల మీద ఆర్టీఐ ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని అందించారు. సీనియర్ సిటిజన్స్ తమ సమస్యలను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కి వివరించారు.